ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు టెంపుల్‌కైతే వచ్చేసామనమాట. చూసారా చాలా చాలా బాగా ఎంత నీట్‌గా డెకరేట్ చేశారంటే చాలా గ్రాండ్‌గా చాలా జరిగిందనమాట. మార్నింగ్ నుంచి ఫుల్ క్రౌడ్ ఉన్నారు. వస్తున్నాం చూస్తున్నాం చాలామంది ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ వెళ్తున్నాం. ఆ పైన ఈవినింగ్ అయినా కూడా చాలామంది ఉన్నారు. ఇంక తప్పదు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిందే అని చెప్పి అయితే వచ్చేసామనమాట. అక్కడ ముందర ఎంట్రన్స్ దగ్గర కార్ అడ్డం పెట్టేసారు పోలీస్‌ది. ఎందుకంటే అటు వెళ్ళకుండా క్యూ లైన్స్ అంతా కాంప్లెక్స్ అంతా ఫామ్ చేసేసారు. సో అందుకని అటు వెళ్తే జనాలంతా ఇదైపోతుందని చెప్పేసి ఒక 3-4 లైన్స్ డిఫరెంట్ సైడ్స్ నుంచి ఫామ్ చేశారనమాట. డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మామూలుగా వస్తూ ఉంటాను కదా ఈ టెంపుల్‌కి, చాలా బాగుంటుంది. దాంతోపాటు ఈరోజు డెకరేషన్‌లో ఇంకా అద్భుతంగా ఉందన్నమాట ఈ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చి మహాలక్ష్మి లేఅవుట్లో ఉంటుంది. వెంకటరమణ స్వామి టెంపుల్. సో ఇక్కడ ఆపోజిట్లోనే మనకి లక్ష్మీ అమ్మవారిది ఉంటుందన్నమాట. సో దాంట్లో మనకి ప్రతి ఫ్లోర్‌లోనూ ఒక్కొక్క దేవుని చరిత్ర గురించి చాలా బాగుంటుంది. మ్యూజియం లాగా పెట్టారనమాట. మీరు కావాలంటే మామూలు డేస్‌లో వచ్చి టికెట్ ఒక ₹5 ₹10 అంతే. ఆపోజిట్‌లో ఉంటుంది. సో అక్కడ వెళ్ళేసి చూడొచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 దాకాను 7 దాకాను అవైలబుల్ ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను ఇంక లోపలికొచ్చి అంటే మామూలుగా నేను టీటీడీకి వెళ్తున్నాను ప్రతి ఇయర్ దర్శనంకి. ఇక్కడ టీటీడీ ఉంది మల్లేశ్వరంలో. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను ఎప్పుడు ఎవ్రీ టైమ్ వైకుంఠ ఏకాదశి రోజు. ఈసారి ఇంక ఫ్రెండ్ వచ్చిందని చెప్పేసి అక్కడికి అంత దూరం లాంగ్ అని ఆ పిల్ల అంటుంటే, సరే ఇక్కడే దగ్గరలోనే ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. చాలా సేపు పట్టింది దర్శనానికి అయితే. ఫైనల్‌గా అయితే దర్శనం అయిపోయింది. వైకుంఠ ద్వారం నుంచి బయటకు వచ్చేసాము. మాకు ప్రసాదంగా లడ్డు కూడా ఇచ్చేసారు. ఇంక లడ్డు తీసుకొని దిగేసి కిందకొచ్చామన్నమాట. ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యి దారిలో ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది. ఆ ఫుడ్ స్ట్రీట్‌లో తినేసామన్నమాట. తినేసి ఒక బాదం పాలు ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి ఇంక ఇంటికెళ్ళి బజ్జుకున్నాం.